అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మటన్ మలాయ్. ముందుగా మనం మటన్ మలాయ్ని తయారు చేసుకోవడానికి మటన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఇందాక వాష్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఆ మటన్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బాగా కలుపుకున్న మటన్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దానిపైన విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక మూత తీసేసి మటన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ మటన్ని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో 2 యాలుక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొన్ని జీడిపప్పులు, ఇప్పుడు దాంట్లో మీ స్పైస్కి తగినంత పచ్చిమిరపకాయలు, ఎండి కొబ్బరికాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. నేను చెప్పలేదని కొత్తిమీరని పుదీనాని బాగా వాష్ చేసుకొని వేసుకోవడం మర్చిపోకండి. దాంట్లో కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ పెరుగు, 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని ఆ పెరుగు ఫ్రెష్ క్రీమ్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాంట్లో ఇందాక ఉడికించుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న ఆ మటన్ని కూడా ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ మటన్ స్మెల్కి మా రూహీ కిచెన్లోనే తిరుగుతూ ఉంది. కానీ పాపం అది తినకూడదు కదా, ఏం చెయ్యం. కానీ ఏ మాటకు ఆ మాట, ఆ మటన్ స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుందండోయ్. అందుకే అనుకుంటా మా రూహీ ఇక్కడి నుంచి కదలడమే లేదు. వీడియోలో చూస్తున్నట్టుగా ఆ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మటన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది, తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని తరుక్కున్న ఉల్లిపాయని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక మనం ఉడికించుకున్న మటన్ని వాటర్ లేకుండా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. దానిపైన మూత పెట్టుకోవాలి.
దాని తర్వాత మూత తీసేసి దాంట్లో ఇందాక ఫ్రై చేసుకున్న మటన్ని వేసుకోవాలి. దాంట్లో కొంచెం కస్తూరి మేథిని బాగా నలిపి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేయాలి. దాని తర్వాత మూత తీసి ఒకసారి ఆ మటన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం బాగా కలవాలి కదా. ఆ మటన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే టేస్ట్ చేయకుండా ఉండలేనండోయ్. ఈ రెసిపీని మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. మీకు ఏ కొత్త రెసిపీస్ కావాలనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము ఆ రెసిపీస్ని ట్రై చేసి చూపిస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.